ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. హలో మిస్సెస్ రోజీ. ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదా? నీకు బాగా కావలసిన వాడిని, బంధుత్వం ఉన్నవాడిని. అప్పుడే మర్చిపోతే ఎలా? నేను దీపక్ని. దీపక్? ఏ దీపక్? మరీ అంత ఓవర్ యాక్షన్ వద్దు మిస్సెస్ రోజీ. తెలిసి కూడా అడుగుతావే? నీ ఇంటి అల్లుణ్ణి, నీ ముద్దుల మనవడు వినోద్కి తండ్రిని, లక్ష్మీదేవి గారి కొడుకుని, సంజయ్కి స్వయానా మేనమామని. ఆ సంబంధాలన్నీ ఎప్పుడో తెగిపోయాయి. అంత తొందరగా ఎలా తెగిపోతాయి? నా కొడుకు ఇంకా నీ దగ్గరే, నీ ఇంట్లోనే ఉన్నాడన్న విషయం మర్చిపోతున్నావు నువ్వు. ఆహా, ఇలాంటి పనికిమాలిన విషయాలు చెప్పడానికా ఫోన్ చేసావు? ఇంతకన్నా నీకు వేరే పని పాట ఏం లేదా? అడ్డమైన వాళ్ళకి ఫోన్ చేయడం నా హాబీ కాదు మిసెస్ రోజీ. ఎంతైనా మాజీ అత్తవు కదా. డబ్బు అవసరంలో ఉన్నావని తెలిసి ఫోన్ చేశాను. ఆ విషయం నీకెవరు చెప్పారు? బొట్టు కాటుగా పెట్టి వేరే ఎవరన్నా వచ్చి చెప్పాలా? మార్కెట్లో బర్నింగ్ న్యూస్ అదే. నీ కంపెనీ రెప్యుటేషన్ మీద అసెంబ్లీ సమావేశాల్లో హాట్ గా బిజినెస్ సర్కిల్లో చర్చలు జరుగుతున్నాయి. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అని ఎన్ని చోట్ల తిరిగినా డబ్బు దొరకలేదటగా. బ్యాంకర్స్, ఫైనాన్షియల్స్ కూడా చేతులెత్తేశారటగా. ఆ విషయాలన్నీ నీకు అనవసరం. అనవసరం అనుకుంటే ఫోన్ ఎందుకు చేస్తానంటీ? నా దగ్గర కూడా మొహమాటం ఎందుకు? ఎంత కావాలో చెప్పు, జస్ట్ ఒక ఫోన్ కాల్తో అరేంజ్ చేస్తాను. నా పేరు చెప్పి వెళ్ళి తెచ్చుకో. అలా భయపడిపోకు. ఎంతైనా అత్తమ్మవు కదా, వడ్డీ లేకుండానే ఇప్పిస్తాను. అవసరం లేదు. నీ దగ్గర అడుక్కునే స్థితికి ఈ రోజు ఇంకా దిగజారలేదు, దిగజారదు కూడా. దీపక్, ఏమిటిది? ఏమిటమ్మా? అదే నేను అడుగుతున్నాను. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? అది రోజీతోనేనా? అవునమ్మా. రోజీ పేరు చెప్తేనే కోపంతో మండిపడిపోతావు. అలాంటిది రోజీతో ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం లేదమ్మా, రోజీకి డబ్బు అవసరం వచ్చిందట. ఎంత తిరిగినా ఎక్కడ అప్పు కూడా పుట్టలేదని, ఎవరిని అడిగినా చీ కొట్టారని, రోజీ పరువు రోడ్డున పడిందని బిజినెస్ సర్కిల్స్లో అందరూ అనుకుంటున్నారు. అందుకని నువ్వు అభినందిస్తున్నావా? లేదమ్మా, అవసరమైతే కావాల్సిన అమౌంట్ అరేంజ్ చేస్తానని చెప్తున్నాను అంతే. నేనంతా విన్నాను దీపక్. ఎదుటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు చేతనైతే సాయం చేయాలి కానీ అవకాశం వచ్చింది కదా అని వాళ్ళ అసమర్థతని ఎత్తి చూపడం, హేళన చేయడం, ఆనందించడం మానవత్వం అనిపించుకోదు. టైం బాగోకపోతే రేపు మనకి ఆ పరిస్థితి రావచ్చు. నువ్వు ఫోన్లో అలా మాట్లాడడం తప్పు. ఇంకెప్పుడు అలా చేయకు. అలాగేనమ్మా. రోజీ, నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. గుడ్ మార్నింగ్ తాతయ్య. రామ్మా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. కూర్చో. ఎలిజబెత్ పేరుతో ట్రస్ట్ ప్రారంభిస్తున్నామని తెలిసి మేము కూడా జాయిన్ అవుతామని చాలామంది ముందుకు వస్తున్నారమ్మా. ఎంత తొందరగా రెస్పాన్స్ వస్తుందని నేను ఊహించలేదు. కొంత డబ్బు పెట్టి మనం స్టార్ట్ చేశాం. బయట వాడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఫండ్స్కు ప్రాబ్లం ఉండదు.
అంచేత మనం ఉత్సాహంగా ముందుకు సాగొచ్చు. మరి కొంతమంది అనాథలకు సహాయం చేయొచ్చు. ఇదిగో ఇందులో మనం ఇమీడియట్గా చేపట్టవలసిన కార్యక్రమాలు, ట్రస్ట్ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బైలాసు అన్నీ ఫైల్ చేసి ఉంచాను. కొన్ని విషయాల్లో మనకు ప్రభుత్వ సహాయం కూడా కావాల్సి ఉంటుంది. అందుకని ట్రస్ట్ ఫార్మేషను, యాక్టివిటీస్ గురించి ఫార్మల్గా గవర్నమెంట్కి ఒక లెటర్ కూడా రాశాను. అవన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో నువ్వు ఒక్కసారి చెక్ చేసి దేనికి అది సపరేట్గా ఫైల్ చేసి ఉంచు. అలాగే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం ఏది ముందుగా టేకప్ చేయాలో ఓ స్టేట్మెంట్ ప్రిపేర్ చెయ్యి. ఆల్రెడీ నేను స్టేట్మెంట్ ప్రిపేర్ చేశాను తాతయ్య. అదొకసారి నువ్వు చూసి చేంజెస్ ఏమైనా చెప్తే ఆ రకంగా ప్రొసీడ్ అయిపోదాం. అలాగేనమ్మా. బయట ఎవరో వెయిట్ చేస్తున్నారు. నువ్వు వచ్చాక మాట్లాడొచ్చని లోపలికి పిలవలేదు. వాళ్ళని రమ్మను. అలాగే తాతయ్య. మీరు లోపలికి రండి. దండాలు బాబు. కూర్చోండి. ఏం పని మీద వచ్చారో చెప్పండి. నా పేరు రాజయ్య అండి. నాకిద్దరు కొడుకులు. ఇద్దరినీ కష్టపడి చదివించాను. లంచం ఇస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉన్న పొలం కాస్త తాకట్టు పెట్టి డబ్బిచ్చాను. ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పొలం తాకట్లోనే ఉంది. నా ఆరోగ్యం బాగలేక ఏ పనికి వెళ్ళలేకపోతున్నాను. పూట గడవడమే కష్టంగా ఉంది. ఉన్న ఇల్లు కూడా కూలిపోయేలా ఉంది. మీరే ఏదన్నా సాయం చేసి మా బతుకులు నిలబెట్టాలి బాబు. తప్పకుండా సహాయం చేస్తాం. వివరాలన్నీ అమ్మాయికి చెప్పి వెళ్ళండి. సెలవు బాబు. అమ్మా, మీరు లోపలికి రండి. దండాలు బాబు. చెప్పమ్మా, నీ కష్టం ఏమిటో చెప్పు. బాబుగారు, మా చిన్నదానికి గుండెల్లో రంధ్రం ఉందట. ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు చెప్పారు. మా ఆయన 2 ఏళ్ల కిందట యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ పని ఈ పని చేస్తూ ఎలాగో నెట్టుకొస్తున్నాను. ఆపరేషన్ చేయించకపోతే పిల్ల ఏమైపోతుందోనని భయంగా ఉంది బాబు. మీరే ఏదో విధంగా సాయం చేసి పుణ్యం కట్టుకోవాలి. అలాగేనమ్మా, నువ్వేం బాధపడకు. పిల్లకి ఆపరేషన్ అవుతుంది. అమ్మా సంజ, ఏమే వివరాలు కూడా నువ్వు నోట్ చేసుకొని పంపించేసి. అలాగే తాతయ్య, వస్తాను బాబు. మంచిదమ్మా. ఎక్స్క్యూజ్ మీ మేడం. నేను మిమ్మల్ని రమ్మని పిలవలేదే. ఐఎమ్ సారీ మేడం. విలియమ్స్ గారు ఎలిజబెత్ ట్రస్ట్ ఆఫీస్ ఇదే ఆఫీస్లో పెట్టారు. ఆయన అక్కడే కూర్చొని పనిచేసుకుంటున్నారు. ఈ విషయం మీకు చెప్పాలని వచ్చాను. ట్రస్ట్ ఆఫీస్ ఇక్కడ పెట్టారా? ఏంటి సంత ఇక్కడ పెట్టావు? ఇది కార్పొరేట్ ఆఫీస్. ఇక్కడికి బాగా డబ్బున్న వాళ్ళు విఐపీలు వస్తుంటారు. ఆఫీస్ ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉండాలి. నువ్విక్కడ ఉంటే నీతో పాటు నీ గూడెం మనుషులు, అలగా జనం అందరూ వస్తుంటారు. డీసెన్సీ ఉండదు, డిసిప్లిన్ ఉండదు. ఆఫీస్ వాతావరణం మొత్తం అసహ్యంగా మారిపోతుంది. ముందు ఆఫీస్ ఇక్కడి నుంచి తీసేయి, లేకపోతే పోలీసుల్ని పిలిపించి ఖాళీ చేయిస్తాను. పిలిపించు. పోలీసులు వచ్చి ఎలా ఖాళీ చేయిస్తారో నేను చూస్తాను. ఇది ఎలిజబెత్ ఆఫీస్ కాబట్టి తనకు సంబంధించిన ట్రస్ట్ కూడా ఇక్కడే ఉండాలి. వేరే ఎక్కడన్నా పెడితే వచ్చే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఈ ఆఫీస్ ఎప్పటి నుంచో ఉంది గనక వచ్చేవాళ్ళు అడ్రస్ తెలుసుకొని ఈజీగా రాగలుగుతారు. ఇవన్నీ ఆలోచించే ఇక్కడ ఆఫీస్ పెట్టాను. ఇవన్నీ నాకు అనవసరం. ఈ ఆఫీస్ పెట్టింది నా కంపెనీ వ్యవహారాలు చూసుకోవడానికి, అంతేగాని ఇలాంటి చిల్లర పనుల కోసం కాదు. నీ ఆఫీస్ ని, నీ దగ్గరకు వచ్చే దరిద్ర కొట్టు మనుషుల్ని చూస్తే బిజినెస్ పనుల మీద వచ్చేవాళ్ళు కూడా రారు. అర్జెంటుగా ఇక్కడి నుంచి ఖాళీ చేసేయి. నీకు మరీ అంత ప్రాబ్లంగా ఉంటే నీ ఆఫీస్ని వేరే చోటకి షిఫ్ట్ చేసుకో. నేను మాత్రం ఖాళీ చేసే సమస్య లేదు. ఈ బిల్డింగ్ మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నువ్వు మరీ ఎక్కువగా గొడవ చేస్తే ఈ బిల్డింగ్
ట్రస్ట్ పేరు మీద రాయించేస్తా. అయినా వాలంటరీగా వచ్చి సహాయం చేయాల్సింది పోయి ఇలా గొడవ చేస్తావేమిటమ్మా? సంజన్ చూడు, ఆ అమ్మాయికి సొంత ఆఫీస్ ఉంది, బిజినెస్లు ఉన్నాయి. అయినా తన పనులు కూడా మానుకొని వచ్చి సర్వీస్ చేస్తుంది. ఎందుకనుకుంటున్నావు? నేనేదో జీతం ఇస్తానని కాదు, ఈ ట్రస్ట్ డబ్బు తిని బాగుపడిపోదామని కాదు. 10 మందికి సేవ చేయాలనే మంచి మనసుంది కాబట్టి చేస్తోంది. ఈ అమ్మాయి కూడా నీలా కార్పొరేట్ మనిషే, కానీ అభాగ్యులకు సేవ చేయడానికి ముందుకు వచ్చింది. మనిషి అన్నాక అలా ఉండాలి. నువ్వు ఉన్నావు. ఎందుకు? అసలు ఆ అమ్మాయి కన్నా ముందు నువ్వు వచ్చి పని చేయాలి. రాలేదు. కూతురు వయ్యిండు కూడా ఈ విషయాలేమీ పట్టించుకోవు. ఇలా అయితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? తండ్రి కూతుళ్ళ మధ్య ఏవో గొడవలు ఉన్నాయనుకుంటారు. అందుకని తీరుకున్నప్పుడల్లా వచ్చి ట్రస్ట్ పనులు చూస్తూ ఉండు, ఓకేనా? ఇక నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నువ్వు రాయమ్మా. సార్, ఇంటి దగ్గర నుంచి విలియమ్స్ గారికి క్యారేజ్ వచ్చింది. ఎక్కడ పెట్టమంటారు? అక్కడ పెట్టు. బాగుందమ్మా, ఇలాగే రాయి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. నా పేరు ఉమేష్ ప్రభు. రోజీ గారి ఆఫీసులోనే పనిచేస్తున్నాను. ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ మీద బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను. అదేమిటయ్యా, నేను మొదటిసారి ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు మనం కలుసుకున్నాం కదా. కూర్చో. థ్యాంక్ యూ. నాతో ఏమన్నా పనుండి వచ్చావా? పర్సనల్గా పనంటూ ఏం లేదు సార్. కాకపోతే మీరు ఏర్పాటు చేసిన ఎలిజబెత్ ట్రస్ట్ గురించి, ఆ ట్రస్ట్ కార్యకలాపాల గురించి విన్నాను. ఏ లాభాలు ఆశించకుండా కేవలం అనాథలకు సేవ చేయడం కోసమే ట్రస్ట్ పెట్టారని తెలిసి చాలా సంతోషించాను. మీ ట్రస్ట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ మీతో పాటు పనిచేయాలనుంది. మీరు నాకు ఏ పని అప్పచెప్పినా చేస్తాను. మీకు హెల్పింగ్గా ఉంటాను. నాకు మీతో పాటు పనిచేసే అవకాశం కల్పించమని అడగటానికి వచ్చాను. చాలా సంతోషం బాబు. అయినా మంచి పని చేయటానికి ఎవరి పర్మిషను అవసరం లేదు. నీ అంతట నువ్వుగా వచ్చి పని చేస్తానంటే కాదని ఎలా అంటాను? తప్పకుండా వచ్చి మాతో జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ సార్. చాలా మంచివాళ్ళ ఉన్నాడమ్మా. అవును తాతయ్య. తాతయ్య, నేను భోజనానికి వెళ్తాను. ఎందుకమ్మా? నా క్యారియర్ వచ్చిందిగా, భోంచేసి వెళ్ళు. లేదు తాతయ్య, ఇంటి దగ్గర అమ్మమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. 3 గంటల తర్వాత ఆఫీస్లోనే ఉంటాను. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి, లేదంటే రేపు ఉదయం వస్తాను. వస్తాను తాతయ్య. మంచిదమ్మా, వెళ్ళిరా.
చాలు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఆ మాట అడగడానికి నువ్వెవరు? ఇల్లు వదిలి పొమ్మంటే చూరు పట్టుకుని వేలాడాడంట. నీలాంటి వాడు చీకొట్టి బయటికి పొమ్మన్నా నా చుట్టూ తిరగడానికి సిగ్గులేదు. పరాయి ఆడదాంతో సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నా నీకుండాలి సిగ్గు. ఇది నా ఆఫీసు, నోటుకొచ్చినట్టు వాగితే మర్యాదగా ఉండదు. ఆ మాట అడగడానికి నువ్వెవరు? ఇది నీ ఆఫీస్ కాదు, విలియమ్స్ గారి ఆఫీసు. ఆ విషయం నీకింకా తెలియదనుకుంటాను. ఎక్కువగా మాట్లాడితే నువ్వు నీ గ్రాని కలిసి బయటికి నడవాల్సి వస్తుంది. ఏమిటి కొత్త రూట్లో వస్తున్నావా? ఈ ముసలాన్ని పట్టుకోమని సలహా ఇచ్చిందా నీ అమ్మమ్మ లక్ష్మీదేవి? అవునులే, మీకు వయసుతో సంబంధం ఏముంది? ఎవరినైనా పట్టుకుంటారు. హోల్డ్ యువర్ టంగ్. నువ్వనే మాటలు పడ్డానికి నేనింకా నీ భార్యననుకుంటున్నావా? ఏ రోజైతే విడాకులిచ్చేశావో ఆ రోజుతోటే ఆ బంధం తెగిపోయింది. నౌ ఐ మిస్ సంధ్య. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. బిహేవ్ లైక్ ఎ జెంటిల్‌మ్యాన్. చిచి, అసలు నీలాంటి చిల్లర మనుషులతో నాకు మాట్లాడండి. ఆగో.